పేదరికిచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యానికి అల్టిమేటం జారైంది. వైఎస్ఆర్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సి యాజమాన్యం తక్కువ గుప్పెట్లోనే ఉంచుకుంది. ఇకైతే తమ భూములను తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. ఇక సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టర్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్టీఓ ఆహ్వానించారు. అయితే చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సి యాజమాన్యం ఢుమా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళనకు దిగారు. 18 ఏళ్ళ సంది ఇస్తాం అని ఆశ. ఈడ మీటింగ్ అంటే ఈడుకోతాం, ఆడ మీటింగ్ అంటే ఆడుకోతాము. ఒకటే తిరుగుతున్నాం కదా సార్. తిరిగి మాకు కూడా ఇవ్వాలి కదా. మరి మాకు ఇస్తే మాకు ఆశ ఉంటది. ఓసారి పోతే మీ గుడిసెలేసి పలకలు పెట్టి పోటు వాళ్ళు దింపిరి అన్ని వేసిరు కదా సార్. 18 ఏళ్ళ సంది ఇప్పుడున్నోడు రేపున్నోడు ఇయ్యాలి ఉంటలేడు కదా సార్. మరి ఇయ్యాలిగా మాకు కూడా. ఎందుకు ఆశ చెప్తుండ అట్లా? పేదలకు ఇయ్యాలి కదా. ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉంటారు. మరి 5-6 మందికి ఇయ్యాలి కదా. ఇండ్లు లేక జాగ లేక కాళ్ళు ముడుచుకొని పంతలు కూడా ఉర్రు. మరి ఇయ్యాలి కదా సార్. కిరాయి ఉన్నారు, మరి ఇయ్యాలి మాకు కూడా అంతే. రేపు జరిగేటువంటి చర్చలలో ప్రత్యేకంగా ఈ 577 మందికి ఇండ్ల స్థలాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేస్తే మేమందరం కూడా ఆ రకంగా చాలని చెప్పనేసి మేము చర్చల్లో పాల్గొంటాం. అదే రకంగా ఈ ఇంటిలో ఉన్నటువంటి భూమిని ఖచ్చితంగా పేదలకు పంచాలని చెప్పి రంగారెడ్డి జిల్లా పార్టీ మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము స్పందించి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. అదే రకంగా 3500 నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారికి 20 ఏళ్ళ సంది ఎంతగానో నడుమా గుడిసెలు ఎత్తిమి, చీరలు కడుతుమి, కొడుకులు వచ్చి కోడళ్ళు ఎత్తి ఏదమ్మనిది అలా సిట్లే నీది ఇల్లు ఉన్నదటగా అమ్మ, నీకు ఎట్లా కాంచి వస్తాం అమ్మ అని అంటుండ్రు. మరి కోడళ్ళు ఎట్లా తిరుగుతారు, కొడుకులు ఎట్లా తిరుగుతారు? మరి మేము ఎంతగానో తిరుగుతాం బాడే. చెప్పు, ఏదైనా బయటికి వెళ్ళి చెప్పున్నా మాకు అందుమాట చెప్పు, మంది మాట చెప్పు. మాకు ఏది పిల్లగాని చెప్పు. మాకు చర్చించకపోతే ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీ ఆక్రమించినటువంటి ఇండ్ల స్థలాలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా పోతాం.